ఈరోజైతే ఒక కొత్త కార్యక్రమం ద్వారా మీ ముందుకొచ్చాము. వీడియో చివరి వరకు చూడండి. కాకినాడ జిల్లా తొండంగి మండలం ఎర్రపేట గ్రామ పంచాయతీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అని నందు ప్రతి ఆదివారం పిల్లలకు ఉదయం 7 నుంచి 8 గంటల వరకు 1 గంట పురాణాలు, ఇతిహాసాలు మరియు నైతిక విలువలు, సాంప్రదాయాల గురించి సనాతన ధర్మం ప్రకారం మన ఇళ్లలో, స్కూల్ నందు, ఆలయాల్లో పిల్లలు ఏ విధంగా ఆచరణ పాటించాలి, పెద్దలను ఏ విధంగా గౌరవించాలి, స్కూల్లో గురువులతో ఏ విధంగా ఉండాలి, మానవత విలువలతో పిల్లలు చిన్నపాటి నుంచే పెరగాలని కొత్తగా ఈ ఆలయం నందు సనాతన ధర్మం స్కూల్ ప్రారంభించబడింది. ఇందులో యొక్క పురాణాలు, ఇతిహాసాల నుండి పిల్లలు ఎంతో వ్యక్తిగత విలువలు నేర్చుకోవచ్చు. ఉదాహరణకు రామాయణంలో శ్రీరాముడే నిదర్శనం. ఇప్పుడున్న పిల్లల్లో నైతిక విలువలు కానీ, మానవత విలువలు కానీ లేకుండా చుట్టూ వాతావరణంలో పెరుగుతున్నారు. అందుచే మా గ్రామం యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నందు నూతనంగా ఈ కొత్త కార్యక్రమం ద్వారా భక్తి విలువలతో పాటు మానవత విలువలు పెంపొందించుకు చిన్న ప్రయత్నం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వండి మరియు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడే ఇతరులకు షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇలా ఉండాలి. తర్వాత పెద్దలు, మీ ఇంట్లో పెద్దలు ఉంటారు, మామయ్య, అత్తమ్మ, చిన్నమ్మ ఉంటారు. అత్తయ్య గారు బాగున్నారా, అమ్మమ్మ బాగున్నావా, ఈ విధంగా ఏమి అమ్మమ్మ ఏమి ఈ టైపు ఉండేవాడు, అమ్మమ్మ బాగున్నావా అని చెప్పి ఇలా ముగ్గురిని గమనించారు. అంటే గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంతటి వాళ్ళు మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. మూల కారణం, ఆది మూలం అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరు. అందుకనే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈ ముగ్గురు కూడా మా అందరికీ గురువులు. ఆ గురువులు ఎవరంటే తల్లిదండ్రి, ఉపాధ్యాయులు. విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విజ్ఞోప శాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే. గురువు, తల్లి, తండ్రి, తర్వాత పెద్దలను ఆస్వాదించిన ముందుగా తెలిసి ఎవరు దైవెవరు, గణపతిని తెలుసుకోవాలి. మహాగణపతి విశ్వక్షణుడు అంటారు. మనం చాచార వైష్ణవ సాంప్రదాయం విశ్వక్షణుడు. మన ప్రకృతంగా మనం భగవద్గీతలో తెలిసిందంటే గణపతి అంటే వినాయకుడు. ఆ వినాయకుడి వారిని ముందుగా మనం తెలుసుకోవాలి. మహాగణపతి మాకున్న లోపాలను తొలగిపోయి మాకు విద్యా ఉద్యోగం కలిగి మా ఆరోగ్యం బాగుండాలని చెప్పి మీరు ముందుగా తలుచుకుంటుంది. తర్వాత మా నాన్నగారికి ఏ కష్టం రాకుండా మమ్మల్ని చల్లగా కాసుకోవాలని తెలుసుకోవాల్సిన బాధ్యత మీది. తర్వాత మా తల్లి మమ్మల్ని చల్లగా కాసు కాబట్టి మా తల్లి మాకు ఎంత అన్నం బాగా వండి పెట్టి మాకు మమ్మల్ని ప్రేమగా చూసుకుంటారు చూడు తల్లి అని చెప్పి మీరు కోరుకుంటే కోరిక 3 కోరికలు. మనం బాగా విద్యాభావంలో ఉండాలి, మనకు ఆరోగ్యం ఉండాలి, తండ్రి బాగా సంపాదించి మనం పెట్టాలి, అలాగే తల్లి మనం చక్కగా బాగా చూసుకోవాలి, అలాగే తల్లిదండ్రులు మనం ప్రేమించాలి అని ఒక నియమం పెట్టుకోవాలి. ప్రతి దినం లేచిన ముందుగా బయటికి వెళ్ళిపోయి సెల చూడటం, బయటికి వెళ్ళి ఆడుకోవడం కాదు, లేగటం తల్లి నమస్కారం చెప్పి లేచి ఒక మొహం కడుగుతుంది, 1-2 చెంపులు ఎలా వస్తుంది, మొహం శుభ్రం కడుగుతుంది, ఒక మంచి బట్టలు వేసుకుని పౌడర్ చిన్న బొట్టు పెట్టుకుని అప్పుడు మనం ఉన్న పని చేసుకోవాలి. పిండి తినమన్నా, ఒక టిఫిన్ చేయడం, భోజనం చేయడం, ఏది చేసినా ఈ యొక్క నియమం పాటిస్తారు. అప్పుడు లేచిన చేసుకుంటే మంత్రం ఏంటంటే చెప్తాడు, గురుగారు చెప్పారు, ప్రభు చేశారు ఏం చెప్పారు, జయ శ్రీరామ్, జయ శ్రీకృష్ణ, అది అలాగే పడుకున్న అంతగా జయ శ్రీమన్నారాయణ చెప్పుకోవచ్చు. జయ శ్రీమన్నారాయణ, గోవింద, నువ్వు జరిగినప్పుడు గోవింద. పడుకున్నప్పుడు లేచినప్పుడు కూడా కంపల్సరీ చెప్పుకునే వాక్యం ప్రప్రదంగా నేర్చుకోవాల్సింది. అలాగే మీరు చెప్తున్న నీసుమోసాలు అంటారు, అది ఖండించాడు అంటే ఒకసారి ఖండించమట్లేదు, మొత్తం మానేమట్లేదు. ఎప్పుడో ఒకసారి, ఎప్పుడు ఏ బుధవారం నాడు తిన్నాడు. ఎందుకంటే ఆదివారం సూర్యనారాయణమూర్తి మనకి కనిపించే భగవంతుడు ఎవరన్నా అంటే ఏ భగవంతుడు గమనించమంది, సూర్యనారాయణమూర్తి గమనిస్తాడు. సూర్యుడు మనకి ఆరోగ్య దేవత, ఆరోగ్యం ఇచ్చి ప్రకాశించేవాడు సూర్యుడు. సూర్య నమస్కారం. సోమవారం శివాలయం ఓం నమ శివాయ చెప్పండి. మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వరుని
ఆయురారోగ్యాలు కాపాడేది సుబ్రహ్మణ్య మన విద్యా ఉద్యోగం కల్పించాలంటే. అలాగే ఆంజనేయ స్వామి కూడా మనకి బుద్ధిబలం సంకల్పించాలంటే ఆంజనేయ స్వామి. మనకి గ్రహపేడలు ఏమన్నా తొలగిపోవాలంటే మనకు ఆంజనేయ స్వామి. తర్వాత బుధవారం నాడు అయ్యప్ప చాలామంది తక్కువ కొలుస్తారు, 100లో 10 మంది కొలుస్తారు. రాదు ఆ వేళ మీ పని మీరు కని చేసుకోవచ్చు. లక్ష్మీవారం లక్ష్మీదేవిని కొలుసుకోవాలి. లక్ష్మీ సాక్షాత్ పరబ్రహ్మ సరస్వతి రూపం. దుర్గాదేవి లక్ష్మీదేవి సరస్వతి రూపంలో ఉంటారు. అందుకని లక్ష్మీదేవి శుక్రవారం కాబట్టి నమస్కారం. అంటే ఇప్పుడు కాదు, ఇంక వెళ్ళిన తర్వాత మీరు చేసే పనులు ఇవి. అంటే ఇప్పుడు తినడం తప్పలేదు, అంటే ఆదివారం మాత్రం మీరు మానేయండి. అలాగే అమ్మ వాళ్ళని కూడా చెప్పండి, అమ్మ ఆదివారం కాకుండా ఉన్న రోజు ఎక్కడున్నా ఉండాలని చెప్పండి. శుక్రవారం దుర్గమ్మ నమస్కారం చెప్పండి, శనివారం శ్రీమన్నారాయణకి నమస్కారం. అమ్మ ఆదివారం ఆది అంటే స్టార్టింగ్ మనం అడుగు వేయాలంటే ఆదిలోనే వేయాలి, వస్తామా? అలాగే ఆది అంటే ఆదివారాన్ని ఆదిలోనే, ఆది అంటే ఫస్ట్ గుంట ఒకటి ఎలా రాస్తాం, ఆ ఒకటి ఎలా రాస్తాం, ఈ ఆది అనేది కూడా ఫస్ట్ ఏమా. అందువల్ల పేపర్ చేయించుకునేదే దైవభక్తి సంకల్పించుకునేది ఆదివారం. అందువల్ల ఆదివారం చాలా నిష్ఠాగష్టిగా మనం పూజించాలి. సూర్యనారాయణ దేవికి ఇలాగ సూర్యభగవాను పొద్దున వేసిన తర్వాత మీరు మొహం వెళ్తారు కదా, ఇలా దండం పెట్టుకోవాలి. సూర్యనారాయణమూర్తి మాకు బాగా చదువు వచ్చి విద్యా ఉద్యోగం కల్పించిందంటే ఆరోగ్యం తండ్రి చేతి నమస్కారం చేసుకోవాలి. అలాగే ఒక చెంబు ఎడం చేతితో కూర్చుని నీళ్ళు నిలుచుకుని ఈ చేతిలో ఇప్పుడు బ్రష్ చేసిన తర్వాత కొద్ది స్నానం 2 చెంబులు పోసిన తర్వాత ప్రతిరోజు ఉదయాన్నే ఇలాగ ఈ చేతిలో వేసుకుని ఇలా వదలాలి. ఏదో మొక్క ఏదో మూల తొక్కకుండా ఇలా 2 చెంబులు నీళ్ళు వస్తానుకో మీకు ఆరోగ్యం ఇస్తాడు, సరస్వతి విద్య ఇస్తాడు, ఆ మంచి యోగ్యత ఇస్తాడు. ప్రతి ఒక్కరు మిమ్మల్ని చూసి ఈ పిల్లంత బాగుంది, ఈ పిల్లంత బాగా చేస్తుంది అని చెప్పి అందరూ మెచ్చుకుంటారు. ఈ ఒక్క విధంగా నడుచుకోండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి సరస్వతి దేవిని పూజించాలి. పుస్తకం కాదు, పుస్తకం అలా పెట్టుకుని దండం పెట్టుకుని అప్పుడు అమ్మవారిని తలుసుకుని సరస్వతి దేవిని తెలుసుకుని పూజ చేసుకుని అప్పుడు నమస్కారం చదవాలి. ఎప్పుడు కూడా గురువుని తలుసుకోవాలి. గురువే మన దైవం. తల్లిదండ్రుల కన్నా ఎక్కువ గురువు. అలాగే తల్లిదండ్రులు తక్కువ, తల్లిదండ్రుల తర్వాత గురువు. అది మాట గురువుని ఎప్పుడు కూడా దైవంతో కొలిసేవనుకో ఎక్కడ సరే సార్ కనిపిస్తారు మాట్లాడి వెళ్ళిపోతున్నారు. అలా కాదు, గురువు గారు వస్తున్నారు, మాస్టర్ సార్ వస్తున్నారు, ఈ విధంగా ప్రశ్నించాలి. పంతులు గారు వస్తున్నారు, పంతులు అన్నం కాదు, పంతులు గారండి, ఆచార్య గారండి, గురువు గారండి కనిపించాలి. ఇప్పుడు కూడా 2 చేతులు జోడించాలి. ఇప్పుడు కూడా ఎవరు కనిపించినారు, పెద్దవాళ్ళు కనిపించినారు. ఇప్పుడు అన్నయ్య ఉన్నాడు, వెళ్తున్నాడు, అన్నయ్య బాగున్నారా, ఎరా బాగున్నా అన్నదానికి అన్నయ్య బాగున్నారని ఎంత బాగుంటుంది అన్నాను. మనసులో వస్తాను అన్నయ్య బాగున్నారని, అదే ఎలా అన్నా బాగోదు. అందువల్ల ఎవరైనా ప్రతి ఒక్కరు గౌరవం ఇచ్చాలి, మీరు గౌరవం తీసుకోవాలి. మీ పిల్లలందరూ ఒరే వస్తే పిలుచుకోవద్దు. మీరు ఈరోజు మీరు చెప్తున్నా ఒరే వస్తే పిలుచుకోవద్దు. చక్కగా పేరుంటే పేరుతో పిలువు, ఏమ్మ బాగున్నాను, అక్క చెల్లి అన్నయ్య అలా పిలుచుకోండి. లేదనుకో చక్కగా జై శ్రీరామ్. ఈ విధంగా మలుచుకుంటే మీకు 2-3 సంవత్సరాలు వెళ్ళి మీకు మంచి విద్యాభావం కలుగుతుంది, మంచి జ్ఞాపశక్తి కలుగుతుంది, మంచి ఉద్యోగాలు వస్తాయి ముందు ముందు. అందుకని మీరు చేసే పనులు మీకు ఉంటుంది. జ్ఞానం పెంపొందించాలంటే ఎప్పుడు కాదు, మీకు చెప్పినంత మీకు అర్థం అవ్వకో కొద్దిగా అర్థమవుతుంది. ముందుకు వెళ్ళే కొద్ది మీకు అర్థమవుతుంది. ఫలానా రోజు ఆచార్య గారు చెప్పారు చాలా బాగుంది, ఫలానా రోజు ప్రభుత్వం చెప్పారు చాలా బాగుంది అని చెప్తారు. ప్రతి ఒక్కరు నమస్కారం చేసేది ఎలా అంటే జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ ఇలా చేసుకోవాలి. ఇంకా నూతన గోవిందా. ఇప్పుడు కూడా ఈ 2 చేతులు కలవాలి, కలుస్తేనే. జై శ్రీకృష్ణ.